స్టార్టింగ్‌లో విలన్స్ ఒక గట్టిగా స్కెచ్ వేస్తూ ఉంటారు. ఈరోజు చిరంజీవి మీద పెట్టుకున్న బయటికి గెంతేయడం గ్యారంటీ అని ఫిక్స్ అవుతూ ఉంటారు. చిరంజీవిని తన తండ్రి ముందే బ్యాడ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. విజయశాంతికి వీళ్ళ కుట్రలు అర్థమైపోతాయి. చిరంజీవిని ఎలా చెడగొట్టాలని చేద్దాము అని చాలా ప్లాన్ వేస్తూ ఉంటారు. కానీ అప్పుడు అత్తయ్య గారి అమృతం జరగబోతుంది. ఆ పూజకి ఏమీ ఆటంకం రాకుండా చూడాలి అని సైలెంట్‌గా ఉంటుంది. చిరంజీవి రూమ్‌ని సిగరెట్ పొగతో నింపేస్తారు. సో అయినా ఏదో తప్పు పని చేసినట్లు తండ్రి ముందు ఇమేజ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రూమ్‌ని క్లీన్ చేయడానికి ఒక ఐడియా వస్తుంది. పూజ స్టార్ట్ అయ్యింది. మావయ్య గారు చిరంజీవిని బంగారు పావుని దానం ఇవ్వమని చెప్తూ ఉంటారు. విలన్స్ మాత్రం ఈ అభ్యర్థం సరిగ్గా చేయలేదను అని ప్రూవ్ చేస్తే చిరంజీవిని కొట్టి తోసేస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడే అసలు రచ్చ జరుగుతూ ఉంటుంది. విజయశాంతి విలన్స్ని సైడ్కి తీసుకుని వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది అత్తయ్య గారి పూజ, దీన్ని చెడగొట్టకండి, చిరంజీవిని తిట్టించాలి అని. కానీ ఏమన్నా పిచ్చి ప్రయత్నాలు చేస్తే మీరు పెద్దవాళ్ళు అని కూడా చూడను, మర్యాదగా ఉండదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు మాకు వార్నింగ్ ఇస్తావా? ఇన్ని రోజులు మీరు ఏం చేశారో నేను ఊరుకున్నాను, కానీ ఈసారి మాత్రం ఎవరిని క్షమించను అని చెప్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.